కాగితాలపూరు గ్రామానికి సంబంధించి అది ఇనాం విలేజ్. ఆనాడు ఇనాందారులకి వాళ్ళకి కొన్ని పట్టాలు ఇస్తే అది కాకుండా ఉన్నటువంటి అన్నీ కూడా మిగులు భూములు. ఆ మిగులు భూములు సీలింగ్ యాక్ట్ ప్రకారం పేదలకు ఇవ్వాల్సినట్టు అది గత చాలా కాలంగా వాళ్ళు తొక్కిపెట్టి దాంట్లో సాగు చేసుకుంటున్నారు భూస్వాములు. దాన్ని బయటికి తీసి దాని మీద అనేక పోరాటాలు జరిగాయి. ఇది ఈ రోజుది కాదు, 30 సంవత్సరాల చరిత్ర దీనికి. ఆనాడు 14 కేసులు 10 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగినటువంటి పేదోళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది గతించిపోయారు, ఇంకా కొంతమంది ఉన్నారు. చాలామంది దీనికి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు చనిపోయారు. అయినా ఈనాటికి కూడా వీళ్ళు 18 సంవత్సరాలుగా సాగు చేసుకుంటుంటే వాళ్ళందరూ కూడా సెంటుకుంట భూమి లేనటువంటి వాళ్ళు 25 సెంట్లు 40 సెంట్లు భూమి. ఆ భూమికి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అనేక మార్లు ఇక్కడ ఆందోళన పోరాటాలు జరిగాయి. అయినా కూడా ప్రభుత్వం స్పందించలేదు. ఈరోజు భూస్వాములకి దొడ్ల వాళ్ళకి అనుకూలంగా కోర్టు వచ్చింది, ఇంకోటి వచ్చిందని చెప్పేటువంటి మాటలు చెప్పడం సరైనటువంటి కాదు. 18 ఏళ్ళు వీళ్ళు సాగు అనుభవంలో ఉన్నప్పుడు వాళ్ళకి కోర్టు అనుమతి ఇచ్చినా సరే ఈ భూమిని పేదలకు పంచాలి, పేదలకు పట్టాలు ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేసుల్లో నమోదైనటువంటి వాళ్ళు. చరిత్ర ఉంది దీనికి. ఈ చరిత్రని అధికారులు గుర్తించమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.